అందరికీ నమస్కారం. ఈరోజు కూడా ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చేసాం. హైదరాబాద్లోని సదర్లాండ్ అనే కంపెనీ అయితే వాకిన్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తుంది. ఈ వాకిన్ ఇంటర్వ్యూస్ అన్నవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి 5th మార్చ్ నుండి 11th మార్చ్ అంటే రేపటి వరకు ఈ వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేయండి. ఇప్పుడు ముందుగా మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు డైలీ జాబ్ అప్డేట్స్, టెక్నాలజీ అప్డేట్స్, అలాగే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కోసం, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కోసం మన ఛానల్లో అయితే ప్రత్యేకంగా వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సదర్లాండ్ అనే కంపెనీ అయితే హైరింగ్ చేసుకుంటుంది. ఇది హైదరాబాద్లో ఉంది కంపెనీ అనేది. ఇక్కడ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అని మెన్షన్ చేశాడు. సో రోల్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అనమాట. మీకు 0 నుండి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ వరకు తీసుకుంటున్నారు. ఇక్కడ చూసారు కదా, మనకి శాలరీ రేంజ్ అయితే 3 to 3.25 LPA అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ టైమ్ అండ్ వెన్యూ కూడా ఉంది. 5th మార్చ్ నుండి 11th మార్చ్ వరకు 10:30 AM నుండి 2:30 PM వరకు అయితే ఈ హైరింగ్ అనేది జరుగుతుంది. సో 11th మార్చ్ అంటే రేపటితో ఈ హైరింగ్ అనేది క్లోజ్ అయిపోద్ది. సో మీకు ఈ టైంకే మీకు ఈ వీడియో అనేది రీచ్ అయితే రేపు వెళ్ళి మీరైతే ట్రై చేయండి. ఇక్కడ సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్ సర్వే నెంబర్ 16 ఉప్పల్, రామ్నాథ్పూర్, ఉప్పల్, హైదరాబాద్. సో ఉప్పల్లో అయితే ఈ కంపెనీ ఉంది. మీకు ఇక్కడ కాంటాక్ట్ కూడా ఇచ్చాడు, జాహ్నవి అని చెప్పి 6281655585. సో వీళ్ళని కాంటాక్ట్ అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తారు. ఇది 4 days ago పోస్ట్ చేశారు. మనకి ఓపెనింగ్స్ వచ్చేసరికి 60 ఉన్నాయి. ఆల్రెడీ 100+ మెంబర్స్ అయితే అప్లికెంట్స్ ఉన్నారు దీనికి. ఇక్కడ రిజిస్టర్ టు అప్లై, లాగిన్ టు అప్లై ఉంది. ఇది వాకిన్ డ్రైవే కాబట్టి మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చాడు. గ్రీటింగ్స్ ఫ్రమ్ సదర్లాండ్, వీఆర్ హైరింగ్ ఫర్ ద ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కస్టమర్ సపోర్ట్ రోల్స్. సో ఇదైతే ప్యూర్ నాన్ ఐటీ రోల్స్ గైస్, BPO రోల్. సో మీరైతే వాయిస్ ప్రాసెస్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఇచ్చారు చూడండి. హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్, లిజనింగ్ టు కస్టమర్ కన్సర్న్స్ అంటే కస్టమర్స్ యొక్క క్వారీస్ని మీరు వినాల్సి ఉంటుంది. అండ్ హ్యాండ్లింగ్ ద కస్టమర్ కంప్లైంట్స్, సో వాళ్ళ దగ్గర నుండి వచ్చిన కంప్లైంట్స్ని మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిటర్న్ త్రూ ఈమెయిల్ ఆర్ కాల్, అంటే కాల్ ద్వారా కానీ, రిటర్న్ త్రూ కాల్, ఈమెయిల్ అండ్ చాట్. సో మీరు కాల్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, చాట్ ద్వారా కానీ వాళ్ళ యొక్క కంప్లైంట్స్ని కన్సర్న్ చేసుకొని మీరైతే రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్కిల్స్ రిక్వైర్డ్ అని చెప్పాడు చూడండి. క్యాండిడేట్ షుడ్ బి ఎక్సలెంట్ ఇన్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో మీరు వాయిస్ ప్రాసెస్ కాబట్టి మీరు కంపల్సరీగా కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మంచిగా వచ్చి ఉండాలి. షుడ్ హ్యావ్ గుడ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీకు మంచిగా వచ్చి ఉండాలి. లుకింగ్ ఫర్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 35 words per minute. సో మీకు 1 minute 35 words అనేది అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. గుడ్ టు హ్యావ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్. సో కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ కూడా మీకు వచ్చి ఉండాలి. సో ఈ విధంగా స్కిల్స్ అని మెన్షన్ చేశాడు. ఇక్కడ చూసారు కదా, క్యాండిడేట్ షుడ్ బీ ఇన్ 25 km ఆఫ్ రేడియస్ ఫ్రమ్ ద వర్క్ లొకేషన్. సో 25 km కన్నా మీరు లొకేషన్కి అయితే, కంపెనీ లొకేషన్కి 25 km దాటి అయితే ఉండకూడదు. ఎందుకంటే నాకు తెలిసి క్యాబ్ కూడా ప్రొవైడ్ చేస్తాడు కూడా. సో ఆ క్యాబ్ ప్రొవైడ్ చేయడానికి మీకు 25 km కన్నా ముందైతే ఉండాలి. గ్రాడ్యుయేషన్ మ్యాండేటరీ అని మెన్షన్ చేశాడు. అంటే డిగ్రీ కానీ లేదంటే బీటెక్ కానీ గ్రాడ్యుయేషన్ అనేది కంపల్సరీ. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇంటర్వ్యూ లొకేషన్ అనేది క్లియర్గా మెన్షన్ చేశాడు, చూసుకోండి. ఇక్కడ రిజిస్టర్ అవ్వమంటున్నాడు. సో మీరు అందులోకి వెళ్ళి ఇక్కడ లింక్ ఉంది కదా, లాగిన్ టు అప్లై అని చెప్పి అందులోకి వెళ్ళి రిజిస్టర్ అయిపోండి. ఇక్కడ వాకిన్ క్యాండిడేట్స్ మెన్షన్ జాహ్నవి HR. సో ఇక్కడ HR నెంబర్ అయితే ఇచ్చారు కదా, మీరు మీ రెజ్యూమ్ మీద ఈ జాహ్నవి HR అని అయితే రెఫరల్ ID వాడండి. అంటే రెఫర్ నేమ్ అని చెప్పి పెట్టి ఈ నేమ్ అయితే రాయండి. ఇక్కడ రోల్ ఇచ్చాడు, వాయిస్ బ్లెండ్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా మనం చూసినవి ఇక్కడ కూడా మెన్షన్ చేశాడు. ఎడ్యుకేషన్ UG ఎనీ గ్రాడ్యుయేట్. సో ఎనీ గ్రాడ్యుయేట్ అని మెన్షన్ చేశాడు కాబట్టి ఏ డిగ్రీ అయినా పర్లేదు. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.